Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ఫెయిత్ కనెక్షన్ టీవీ ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా కల్వారి బ్యాప్టిస్ట్ సంఘం తరపున మా శుభాకాంక్షలను, మా శుభములను, ప్రార్థనను తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబాల కొరకు మా వ్యక్తిగత ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలామందిని మీరు కూడా మీ ఫోన్ ద్వారాగా, ఈమెయిల్ ద్వారాగా మీ ప్రార్థన కోరికను మాకు తెలియపరచండి. మేము ప్రార్థన చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థనలో బలం ఉంది, శక్తి ఉంది, జీవం ఉంది. ప్రార్థన దేవుడు ప్రార్థన ద్వారాగా మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తున్నాడు. కల్వారి బ్యాప్టిస్ట్ సంఘం ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉపవాస ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక అంశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన కోరికలు కూడా మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మై మెసేజ్ టు యంగ్ పీపుల్, నా వర్తమానం యవనస్తులకు నా వర్తమానం అనే అంశం మీద దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఒక 5 లక్షణాల గురించి, 5 అంశాల గురించి యవనస్తులకు జ్ఞాపకం చేయాలని నేను ప్రార్థన పూర్వకంగా వచ్చున్నా. యవన కాలము చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తులు చాలా బలమైన వాళ్ళు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ శరీరంలో ఉన్న బలం ఇవన్నీ కూడా దేవుని నా మహిమ కొరకు వాడబడాలి. ఈనాడు చాలా యవనస్తులు ఆ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే పరామరిస్తారో, చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఎప్పుడు తండ్రి మీదే ఆధారపడి తల్లి ఎక్కడున్నా తండ్రి ఎక్కడున్నా వాళ్ళతోనే ఉంటారు. నాన్నగాని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాన్నతో బైక్లో ఒక రౌండ్ వెళ్ళాలని ఆశపడతారు. కానీ ఎదగంగా పిల్లలు పెద్ద అవ్వంగా వయస్సు రాంగ వాళ్ళు ఏమవుతున్నారంటే తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు. చాలామందిని అనుకుంటున్నారు, మా నాన్న నేను అనుకున్నది చేయడం లేదు. చాలామంది యవనస్తులు అనుకుంటున్నారు, మా అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం లేదు, నేను ఆశపడింది వాళ్ళు ఇవ్వడం లేదు, నేను అనుకున్నదాన్ని వాళ్ళు చేయడం లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు అని చాలామంది యవనస్తులు తప్పుడు ఉద్దేశంతో అనుకుంటున్నారు. మొట్టమొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే, తల్లిదండ్రులు యవనస్తులకు, పిల్లలకు శత్రువులు కాదు. పేరెంట్స్ నాట్ అ ఎనిమీ ఫర్ ద చిల్డ్రన్. కనుక ఆ విషయాన్ని మాట మీ హృదయంలో ఎప్పుడు ఉంచుకోవాలి. తల్లిదండ్రులు కష్టపడడం, తల్లిదండ్రులు చేసే ప్రతి కార్యం కూడా తన పిల్లల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు అనేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం నుంచి ప్రసంగి చక్కటి మాట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో నీ బాల్య దినమందు రిమెంబర్ నౌ ద క్రియేషన్ ద డే ఆఫ్ ద యూత్. నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. వయసు అయినప్పుడు కాదు, పెద్ద వయసు అయినప్పుడు కాదు, ముసలివాడు అయినప్పుడు కాదు, నీ బాల్య దినమందు, నీ యవనస్తుడుగా ఉన్నప్పుడు, నీ ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ శరీరంలో బలం ఉన్నప్పుడు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవనస్తులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. దేవుని దృష్టిలో దేవుడు బలమైన కార్యాలు యవనస్తుల ద్వారా చేయాలని ఆశపడుతున్నాడు. సాతానుగాడు కూడా యవనస్తుల ద్వారాగా చాలా చెడు కార్యాలు చేయాలని, యవనస్తులు జీవితాన్ని పాడు చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేయాలని ఆశపడుతున్నాను. మనం చూస్తున్నాం, టీవీల్లో వార్తల్లో మనం చూస్తున్నాం, అనేక యవనస్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమ అనుకున్న అమ్మాయి, ఆశపడిన అమ్మాయి ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకున్నాం. అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఇష్టపడడం లేదని ఆత్మహత్య చేసుకోవడం, ఇది చాలా తప్పు కదా. తల్లిదండ్రులు ఎంతో ప్రార్థనపూర్వకంగా, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రయాసపడి బిడ్డలను పెంచి
పెద్ద చేయాలని ఆశపడితే ఎంత బాధ అండి. ఈ వారంలో కూడా కేరళలో ట్రివండ్రపురంలో ఒక వార్తలు వచ్చింది. ఒక యవనస్తుడు, ఇంజనీరింగ్ చదువుతున్న యవనస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత బాధ, తల్లిదండ్రులకి ఎంత బాధ. కాబట్టి ఈ క్రియలను చేసేవాడు, ఈ ఉద్దేశాన్ని తీసుకొచ్చేవాడు ఆత్మహత్య చేసుకోవాలి, నేను ఎందుకు జీవించాలి, అసలు నేను జీవించడము ఎందుకు అనే తలంపు రావడం కారణం సాతానుగాడు. కాబట్టి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి గర్భములో రూపుబడక మునిపే మనల్ని ఏర్పరిచిన వాడు, ఎన్నుకున్నవాడు, చూచినవాడు, తన అరచేతిలో మనల్ని చెక్కిన దేవుడు ఉన్నాడు అని యవనస్తులు గ్రహించాలి. మిషనరీస్ బయోగ్రఫీ చూస్తుంటే చాలా మిషనరీస్ యవన కాలంలోనే తన జీవితాన్ని సమర్పించుకున్నారు. ఒక్కసారి మనం ఆలోచిద్దామా? విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియాకి వచ్చాడు. హడ్సన్ టైలర్ ఆయన చైనా దేశానికి వచ్చాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా చాలా మంచి వయసు ఉన్నప్పుడే దేవుని సేవలో వేరే దేశానికి వచ్చారు. వాళ్ళ వాతావరణం వేరు, వాళ్ళ ఆహారము వేరు, వాళ్ళు ఉన్న పరిస్థితి వేరు. కానీ వేరే దేశానికి వచ్చి మిషనరీగా ఎంతో త్యాగం చేసి, ఎంతో కష్టపడి మన కొరకు, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు ప్రార్థన చేయొచ్చు. తన జీవితాన్ని ప్రభువు కొరకు మన దేశంలో వాళ్ళు ఉంచారు. అలాంటి త్యాగపూర్వకమైన కార్యాలు చేసేదానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. చిన్నప్పుడు తన తండ్రితో చర్చికి వెళ్ళడం, దేవుని వాక్యం వినడం, చిన్న వయసులోనే తన హృదయంలో తీర్మానం చేసుకోవడం, నేను పెద్ద అయిన తర్వాత మిషనరీగా వెళ్తాను, ఇలాగ కొన్ని దేశాలకు వెళ్ళి దేవుని వాక్యం వెళ్తానని వాళ్ళ మనస్సులో, వాళ్ళ హృదయంలో ఆత్మ ప్రేరేపణ కలుగు చేశాడు. గనుక నా తమ్ముడా, నా చెల్లి, నీ వయసును పాడు చేసుకోకాకు, నీ సమయాన్ని పాడు చేసుకోకాకు, నీ దినాన్ని పాడు చేసుకోక, బాగా చదవాలి. నా ఆశ, నా ప్రార్థన మీరు బాగా చదవాలి. నా ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా మంచి డాక్టర్గా రావాలి, మంచి ఐఏఎస్ ఆఫీసర్గా రావాలి, మంచి ఇన్స్పెక్టర్గా రావాలి, పొజిషన్ కావాలి, మంచి లీడర్గా రావాలి. సమాజానికి, కుటుంబానికి, మన రాబోయే దినాల తరమునకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలని మనమందరం కూడా ఆలోచించాలి. అలాంటి ఆలోచన కలిగి కలలు కనాలి. నేను భవిష్యత్తులో ఇలా రావాలి, మంచి పైలట్గా రావాలి, మంచి లీడర్గా రావాలి, మా గ్రామాన్ని బాగు చేసేవాడినిగా, మా సమాజాన్ని బాగు చేసేవాడినిగా, మా కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే పరిస్థితిలో నేను రావాలి అనే ఉద్దేశము దేవుడు కలుగు చేయాలి. అలాంటి ఉద్దేశం మీకు రావాలని మీరు ప్రార్థన చేయాలి. అలాంటి ఉద్దేశం యవన వయసులో, యవన కాలంలో మీకు రావాలంటే నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. Remember now thy Creator in the days of thy youth. Remember thy Creator. నీ సృష్టికర్త, నిన్ను సృష్టించినవాడు, నిన్ను సృష్టించిన తన పోలిక చెప్పున, తన స్వరూపం చెప్పున సృష్టించిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నంబర్ 1, accept the Lord at this age. ఈ వయస్సులోనే యేసు ప్రభుని అంగీకరించాలి. ఈ చిన్న వయసులోనే, యవన వయసులోనే దేవునికి నీ జీవితాన్ని సమర్పించాలి. అది స్మరణకు తెచ్చుకోవడం, అది రిమెంబర్ చేసుకోవడం, అది జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే, చెడు దినములు, దుష్దినములు రాకమునుపే, the evil days will follow you, will attract you, come behind you. దాన్ని బట్టి యేసు ప్రభును సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించాలని దేవుని వాక్యం చెప్తా. యాక్సెప్ట్ ద లార్డ్ అట్ దిస్ ఏజ్. చాలామంది అనుకుంటారు, నాకు ఇంకా 18 వయసు అవ్వలేదు, అప్పుడే బ్యాప్టిజం తీసుకుంటా. మా అమ్మ చెప్పింది, నాకు ఇంకా వయసు రాలేదని బ్యాప్టిజం. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న దానికి వయసు అవసరం లేదు. నీ మనసులో తీర్మానం చేసుకోవాలి, నీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి,
నీ జీవితంలో యేసు ప్రభువుకి నీ జీవితాన్ని ఆయనకి అంకితం చేయాలని తలంపు నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో వచ్చి నీ ద్వారా గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నెంబర్ 1, యాక్సెప్ట్ ద లార్డ్ యాజ్ ది సే. నీ జీవితాన్ని పాడు చేయక. పాస్టర్ గారు, నేను 10 వయసు ఉన్నాను అంకిల్, 12 వయసు ఉన్నాను, 15 వయసు ఉన్నాను, 20 వయసు ఉంది, 8 వయసు ఉంది, యేసు ప్రభుని నన్ను అంగీకరిస్తాడా? నేను అంగీకరించవచ్చా? దేవుని సేవ చేయవచ్చా? దేవుని వాక్యం చెప్తే చిన్నపిల్లలను నా దగ్గర వచ్చేదానికి మీరు ఆటంకం చేయక. డూ నాట్ డిస్టర్బ్ ఫర్ ద చిల్డ్రన్ దోస్ కమింగ్ మీ. వాళ్ళు నా దగ్గర వచ్చేదానికి వాళ్ళు ఆటంకం చేయవద్దు. పరలోక రాజ్యము ఆ చిన్నపిల్లల పోలికలు ఉంది. అంటే ఈ చిన్నపిల్లలకి దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళను తాకాడు ఆయన, వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించాడు ఆయన. గనక నా తమ్ముడా, నా చెల్లి, నా సహోదరుడా, నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? యాక్సెప్ట్ ద లార్డ్ అట్ దిస్ ఏజ్. నెంబర్ 1. నెంబర్ 2, బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ క్యారెక్టర్స్. 1 Timothy chapter 4 verse 12. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో నీ ప్రవర్తన గురించి, క్యారెక్టర్, నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉంచుకో. ఆ పిల్లోడితో ఆడుకోవద్దు, వాడు మంచోడు కాదు, ఆ పిల్లతో పోవద్దు, ఆ పిల్ల మంచిది కాదు, ఆ పిల్లోడు ఉద్దేశం బాగలేదు, ఆ పిల్ల ఉద్దేశం బాగలేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. ఎందుకు? మనం మాట్లాడే మాట, మనం ఏం చేస్తున్నాం అనేసి మనల్ని గమనిస్తున్నారు. మనం ఎలా చదువుతున్నాం, స్కూల్కి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్ళడం లేదా? చాలామంది ఎగ్జామ్ +2 చదువుతున్న పిల్లలు, 10th చదువుతున్న పిల్లలు ఈ ఎగ్జామ్కు భయపడి, స్పెషల్ క్లాస్ ఉన్నాయని భయపడి స్కూల్కి వెళ్ళకుండా, స్పెషల్ క్లాస్కి వెళ్ళకుండా స్కూల్కి బయటే, గేట్ బయటే ఉండడం, అక్కడక్కడ ఉండడం, అక్కడక్కడ ఫ్రెండ్స్తో సమయాన్ని గడపడం, సరిగా స్కూలు విడిచే సమయంలో ఇంటికి వెళ్ళిపోవడం. ఇంట్లో ఉన్న వాళ్ళ అన్నదమ్ములు ఏమనుకుంటారు? స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకొని వస్తున్నారు అనుకుంటే, ఆఖరికి ఎగ్జామ్ టైంలో వెళ్తుంటే వీడికి హాల్ టికెట్ ఇవ్వడం లేదు. ఎందుకు హాల్ టికెట్ ఇవ్వలేదు? సరిగ్గా రావడం లేదు ఇది క్లాస్కి. ఇది సరిగ్గా క్లాస్ అటెండ్ చేయలేదు, వాడికి ట్రైనింగ్కి రాలేదు, చదువుకోలేదు, వాడు ఫెయిల్ అయిపోతాడు. వాడు ఫెయిల్ అయిపోతే మా స్కూల్కి ర్యాంక్ రాకుండా పోద్ది. అది మాకు ఇష్టం లేదని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎంతో 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 అడుగుతారు, బతిమలాడతారు. ప్రిన్సిపాల్ని అడిగారు, టీచర్ని అడుగుతాను, వీ కెనాట్ రికమెండ్ దిస్ బాయ్ బికాజ్ ఈజ్ ఇర్రెగ్యులర్ ఫర్ అటెండెన్స్, ఇర్రెగ్యులర్ ఫర్ హోంవర్క్ అని చెప్పినప్పుడు ఎంత బాధ, ఎంత అవమానం. తల్లిదండ్రులు చేతులు కొట్టుకొని ఆ ప్రిన్సిపాల్ ఆఫీస్ ముందు అయ్యా కనికరించి అడగడం, సరే ఈసారి క్షమిస్తున్నాను, ఇంక మీద అలా చేయకూడదని చెప్పినప్పుడు ఎంత బాధ అండి. అలాంటి పరిస్థితి తీసుకొచ్చా. దేవుని వాక్యం, లెట్ నో మ్యాన్ డిస్పైర్ ద యూత్, బీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద బిలీవర్స్. విశ్వాసులకు మాదిరిగా ఉండు, మాట యందు, క్రియలందు, నీ ఆత్మయందు, పరిశుద్ధములో, పవిత్రలో, ప్యూరిటీ, పవిత్రతలో ప్యూరిటీ. నీవు ఎలా జీవిస్తున్నావు? నీ జీవితాన్ని పాడు చేసుకోగాక, నీ కన్నును పాడు చేసుకోగాక, నీ చేతులను పాడు చేసుకోగాకు, నీ మనస్సును పాడు చేసుకోవద్దు, నీ శరీరాన్ని పాడు చే. ప్యూరిటీ, పరిశుద్ధాన్ని కాపాడుకో. పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది మనకి. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు గనుక. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన్ని ఆరాధించేవారు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధమైన తండ్రి బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. అది ఆయన ఉద్దేశం. ఎవరి వయసులో పాడైపోకండి. ప్రేమని పాడైపోవద్దు. అమ్మాయిలు ఆకర్షిస్తారు, నీ నవ్వును చూసి ఆకర్షిస్తారు, నువ్వు చక్కగా పాడుతున్నావు అని చూసి ఆకర్షిస్తారు. అవన్నీ చూసి నువ్వు పడిపోగాకు. ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, దేవుని కార్యంలో, దేవుని పరిచర్యలో సమయాన్ని గడుపు, దేవుని వాక్యం మీద ఎక్కువ మనసు పెట్టు, కీబోర్డ్ వాయించు, ప్యాడ్ వాయించు,
సంగీతంలో, మ్యూజిక్లో నీ సమయాన్ని గడుపు. దేవుని వాక్యమును ఎక్కువ ధ్యానించు, విను, పాటించు, ప్రార్థన చేయి. దేవుని వాక్యము కొరకు ప్రయాసపడు. పాస్టర్కి సహాయం చేయి. చర్చి క్లీన్ చేయడంలో, చర్చి సిద్ధం చేయడంలో, నాకింగ్ ద డోర్, సోల్ విన్నింగ్కి, ఆత్మను రక్షించేదాన్ని ఇంటింటికి వెళ్ళి కరపత్రిక ఇవ్వు. ఇవన్నీ కూడా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నెంబర్ 2. నెంబర్ 3, మేక్ యూస్ ఆఫ్ ఆల్ యువర్ టాలెంట్స్. దేవుడు కొందరికి చక్కటి పాట పాడే వరం ఇచ్చాడు, కొందరికి ఆర్గనైజింగ్ కెపాసిటీ ఇచ్చి ఉంటాడు. ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద టాలెంట్ గాడ్ గివెన్ టు యూ. మేక్ యూస్ ఆఫ్ ఆల్ యువర్ టాలెంట్స్. నీకు ఇచ్చిన తలాంతులన్నీ కూడా దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు ప్రయాసపడు, పాటించు. దేవుని ప్రయాస కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని పరిచర్య కొరకు నీ తలాంతులను ఉంచు. మీరు చూడండి, దావీదు చిన్నవాడుగా ఉన్నప్పుడు, గొర్రెల కాపురుగా ఉన్నప్పుడు ఆయన తంబుర సితారతో దేవుని ధ్యానిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవుని పాటలు పాడతాడు. ఎంత గొప్ప అనుభవం ఇచ్చాడు. ఆ చిన్న వయసు నుంచి దేవుని ఆరాధించేవాడు. అందుకే భయంకరమైన గొలియాతు అనేవాడు భయంకరమైన వస్తే, సాతాను లాంటి పెద్దవాడు వచ్చినప్పుడు కూడా యుద్ధానికి భయపడకుండా చిన్నవాడు దేవుని శక్తితో, ధైర్యంతో ఆ గొలియాతుని జయించి, గొలియాతి కత్తిలోనే వాడు పీకను కోసి వాడు జయాన్ని తీసుకొచ్చాడు. దేవుడిచ్చిన జయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చాటి చెప్పాడు. రాజులు ఆశ్చర్యపడ్డారు, సైనికులు ఆశ్చర్యపడ్డారు, గొప్ప యుద్ధము చేసి సైనికులు ఆశ్చర్యపడ్డాడు, సేనాధిపతి ఆశ్చర్యపడ్డాడు. ఎంత చిన్నవాడు, ఎంత ధైర్యం అండి వీడికి. దేవుడి పక్షం లేకపోతే, యెహోవా దావీదు పక్షం లేకపోతే ఇలాంటి కార్యాలు చేయగలడా అని ఆలోచన అందరికి వచ్చింది. అప్పటి నుంచి దేవుని అభిషేకం, దేవుని శక్తి దావీదు మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. 5,000 మందికి ఆహారం పెట్టేదానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక యవనస్తుడు, మీకులాగానే ఒక యవనస్తుడు దేవుడు వాక్యం చెప్తుంటే, యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటే ఆ వాక్యంలో ఆకర్షింపబడి, ఆ వాక్యంలో ఆకలి మర్చిపోయి, ఆ వాక్యంలో తమను తాను దేవుని కొరకు సమర్పించి ఆహారాన్ని మర్చిపోయాడు. 5 రొట్టెలు 2 చేపలు సంచిలో ఉన్నది కూడా మర్చిపోయాడు. వాడు ఏమైనా తీసుకురండి వీళ్ళకి పంచి పెడదామంటే అక్కడ ఉన్న శిష్యులు అడుగుతున్నాయి, ఎక్కడి నుంచి తెద్దామండి? ఎంతమంది వేల కొలది ప్రజలకు ఎక్కడి నుంచి తెద్దాం? ఏ మార్కెట్లో దొరకదు, మనకి ఏ ప్రొవిజన్స్ మనకు దొరకదు, ఎంత డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేదాం అని అడిగితే ఏదో తీసుకురండి అంటే, అప్పుడు ఆ యవనస్తుడు, మీకులాగా ఒక యవనస్తుడు, అంకుల్ నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇదే నాకున్నాయి అని చెప్పినప్పుడు దానిని దేవుడు తీసి ఆశీర్వదించి 5,000 మందికి, పురుషుల సంఖ్య మాత్రం 5,000 మంది, స్త్రీలు పిల్లలందరూ లెక్క పెడితే కొన్ని వేల కొలది ప్రజలు. దానికి కారణం ఆ చిన్నవాడు తన తలాంతులను, తనకున్నదాన్ని దేవుడి కొరకు ఇచ్చాడు. మీకున్న తలాంతులను దేవుని కొరకు ఇవ్వండి, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడండి. కొంతమంది యవనస్తులు చక్కగా బైబిల్ చదువుతారు, కొంతమంది యవనస్తులు చక్కగా సండే స్కూల్ పిల్లలకు ఈ డ్రాయింగ్స్ నేర్పిస్తారు, కలరింగ్ నేర్పిస్తారు. సండే స్కూల్లో కొన్ని పాటలు నేర్పించారు, మ్యూజికల్ క్లాస్ నేర్పిస్తారు, వాక్యం మెమరీ వర్స్ నేర్పిస్తారు. అలాగా ఈ యవన వయస్సులో నీ జీవితాన్ని ప్రభువు కొరకు సమర్పించు. నెంబర్ 4, బీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ. బీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ. నీకు యవనస్తుడిగా ఉన్నావు కాబట్టి మిగతా వాళ్ళకంటే ఎక్కువ శక్తి ఉంటుంది, నీకు చాలా చురుగ్గా చేస్తావు కాబట్టి పాస్టర్ గారు నేను ప్రేమించి, నాన్న అది చేసి పెడతావా, అది చేసి పెడతాను అడిగినప్పుడు నేను చేయను అంకుల్ అని చెప్పకుండా అలాగనే చేస్తాను అంకుల్, అలాగనే అని నీకు ఇచ్చిన పనిని నువ్వు తీసుకొని దేవుని కొరకు చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. బీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ. ఏ చిన్న పని అయినా గర్వపడకుండా, చాలామంది చేపలు మడిచిపెట్టమంటే మడిచిపెట్టరు, చాలామంది కుర్చీలు
తీసి పెట్టమంటే పెట్టం, కానుకలు తీయమంటే తీరు. వాళ్ళకి కొంచెం సిగ్గుగా ఉంటుంది. ఏ పని ఇచ్చినా దేవుని కొరకు చేస్తున్నామని. కొంతమంది చర్చిలో పాడమంటే పాడతారు, వీధి మీటింగ్లో పాడమంటే పారు. సిగ్గు. ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా చూస్తారేమో, ఏదైనా ఒకలాగా అనుకుంటారేమో అనుకోండి, సిగ్గు వాళ్ళకి. కానీ దేవుని కొరకు బీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ. దేవుని కొరకు చేస్తున్నామని అనుకో. దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆడున్న వాళ్ళు చూడకపోయినా, ఇరుగు పొరుగు వారు చూడకపోయినా, వాళ్ళని అప్రిషియేట్ చేయకపోయినా, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. నా తమ్ముడా, నా చెల్లి, నా ప్రియ యవనస్తుడా, యవనరాలా, నీ జీవితాన్ని ప్రభుకిస్తావా? నీ జీవితం ఎంతో చాలా విలువైనది. బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. Number 5, come for full time the ministry. Come for the full time ministry. నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించు. దేవుని సేవలో వాడబడాలి. 130 కోట్ల ప్రజలు ఉన్నారు మన దేశంలో. వాళ్ళందరికీ సువార్త చెప్పాలి. శాంతి మార్గాన్ని ప్రకటించాలి. ప్రేమ మార్గాన్ని ప్రకటించాలి. పరలోక మార్గాన్ని ప్రకటించాలి. నీతి మార్గాన్ని, మంచి మార్గాన్ని వాళ్ళకు ప్రకటించాలి. కోత విస్తారంగా ఉంది. ద హార్వెస్ట్ ఆఫ్ ప్లాంటీ, కోత విస్తారంగా ఉంది. పనివారు కొత్తగా ఉన్నారు. పని చేసేదానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు కూడా కలిసి పని చేస్తావా? మాలాగా మీ కూడా కలిసి పని చేస్తావా? నేను చిన్న వయసులో 8 వయసులో ఉన్నప్పుడు అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ ద్వారాగా రక్షింపబడ్డాను. వాళ్ళు మా గ్రామానికి వచ్చి, మా పట్టణానికి వచ్చి, మా ఊరికి వచ్చి జీసస్ మూవీ, కరుణామయుడు అనే సినిమా వేసేవాళ్ళు. చిన్నవాడుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లని కదా, ఆ ముందు కూర్చొని ఆశపడ్డాను నేను. ఎందుకంటే స్క్రీన్ ముందు కూర్చుంటే కానీ మనకి చూసినట్టుగా ఉండదు. చిన్నపిల్లలు అలాగ కూర్చొని ఉంటారు. అలాగ కూర్చో వాళ్ళని ఎగురుతూ ఉన్నాను. ఎక్కడ స్థలం లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ మిషనరీ చూసింది. ఆ మిషనరీ చూసారు, ఈ చిన్నపిల్లోడికి స్థలం కొరకు కనిపెడుతున్నాడు అనేసి నా దగ్గర వచ్చి నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, ఆమె లేడీస్ మిషనరీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, నన్ను అలా గట్టిగా పట్టుకొని కూర్చున్నది. నేను కరుణామయుడు సినిమా చూసేసరికట్టి కింద ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాను. నేను ఆడ కింద కూర్చున్న వాళ్ళని చూస్తున్న, వాళ్ళు నన్ను చూస్తున్నారు. ఏందిరా వీడికి వేరే స్థలం దొరికింది, మంచి స్థలం దొరికింది, మేము ఊహించలేని స్థలం దొరికింది, మేము కూడా అనుకోని స్థలంలో కూర్చున్నాడు, దొరల ఒళ్ళో కూర్చున్నాడు వీడు అనేసి చాలామంది నన్ను చూస్తాను. ఆశ్చర్యపడ్డాను. ఆ తల్లి నా కొరకు ప్రార్థన చేసింది. ఆ మిషనరీ నార్మన్ సింగర్ జేమ్స్ స్టెయిన్ ఆ కొరకు ప్రార్థన చేశారు. వాళ్ళని బట్టి 8 వయసు పిల్లడు ఉన్నప్పుడు యేసు ప్రేమను రుచికూచగలిగాను. యేసు ప్రేమను తెలుసుకోగలిగాను. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆదివారం చర్చికి వెళ్ళడం, సండే స్కూల్లో కలుసుకోవడం, పాటలు నేర్చుకోవడం, వాక్యం నేర్చుకోవడం, యేసయ్య కథలు నేర్చుకోవడం, మా పాస్టర్కి నమ్మకంగా పనిచేయడం, పాస్టర్ చెప్పిన ప్రతి పనిలో నేను నమ్మకంగా ఉండడం, మా పాస్టర్ గారు బైబిల్ మోసుకోను. అప్పుడైతే మా చర్చిలో చిన్న చర్చి కాబట్టి బ్యాప్టిజం తొట్టి లేదు. ఎవరికైనా బ్యాప్టిజం ఇవ్వాలంటే మద్రాసులో ఉన్న మెరీనా బీచ్కి వెళ్ళాలి. మెరీనా బీచ్కి వెళ్ళి అక్కడ బ్యాప్టిజం ఇస్తారు. అప్పుడు మా పాస్టర్ గారు ఆ ప్యాంటు, వాళ్ళకి ఇచ్చిన వాచ్ అన్ని మోసుకొని నిలబడుకున్నాను. చిన్న వయసులోనే అలాగా నేను చేయబట్టి ఈనాడు అనేకులు తయారు చేయటకు, వందలాది పాస్టర్స్ని తయారు చేయటకు, వందలాది హౌస్ చర్చెస్లో దేవుని సువార్తను చెప్పుటకు, హౌస్ చర్చెస్ ప్రారంభించుటకు, ఈ యవనస్తులను తయారు చేయుటకు, ప్రతిరోజు దేవుని వాక్యం కొరకు ప్రయాసపడటకు, దేవుని వాక్యం చెప్పుటకు ఎంతవరకు దేవుడు నాకు కృపనిచ్చాడు. 35 సంవత్సరాలుగా, 8 వయసు ప్రారంభించి 35 సంవత్సరాలుగా నా జీవితంలో ఏనాడు ఆదివారం ఆరాధనని విడిచిపెట్టలేదు. ఆదివారం ఆరాధన ఎప్పుడు మర్చిపోకుండా, ఎప్పుడు విడిచిపోకుండా, ఆబ్సెంట్ చేయకుండా నేను చర్చిలో వెళ్ళడం, చర్చిలో క్లీన్ చేయడం, బల్లలు తొడవడం, మైక్ సెట్ అరేంజ్ చేయడం, అలాగ చిన్నప్పటి నుంచి నేను చేయబట్టి అంచెలంచెలుగా క్రమక్రమంగా దేవుడు నన్ను దీవించి ఈ స్థితికి తీసుకొచ్చాడు.
ప్రపంచమంతా వెళ్ళి దేవుని వాక్యం చెప్పుటకు, దేవుని సువార్త చెప్పుటకు, మీకు దేవుని మాటలు చెప్పుటకు, ఈరోజు దేవుని సువార్త మీకు చెప్పుటకు దేవుడు నాకు కృపనిచ్చాడు. మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. 5 విషయాలు చెప్పాను ఈ ఉదయకాలం. మై మెసేజ్ టు ద యంగ్ పీపుల్. నా సహోదరుడు, నా సహోదరి, ఈ వర్తమానం నీకే. నెంబర్ 1, యాక్సెప్ట్ ద లార్డ్ అట్ దిస్ ఏజ్. ఈ వయసులో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకో. నెంబర్ 2, బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండు, నీ జీవితాన్ని గురించి జాగ్రత్త. నెంబర్ 3, మేక్ యూస్ ఆల్ యువర్ టాలెంట్స్. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులన్నీ కూడా దేవుని కొరకు పాటించు, దేవుని కొరకు వాడు, దేవుని పరిచయం కొరకు వాడు. బట్ ఫర్ బీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ. ఈ సంఘం చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, చాలా చిన్న చర్చ్ అయినా ఆ సంఘంలో పనిచేయి, కష్టపడు. అది కమ్ ఫర్ ఫుల్ టైం. కోత విస్తారంగా ఉంది. గ్రేట్ కమిషన్, గొప్ప కమిషన్ దేవుడు ఇచ్చాడు. ప్రపంచ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో దేవుని సువార్తను చెప్పి బ్యాప్టిజం ఇచ్చుటకు, సువార్తలు నడిపించుటకు దేవుడు కృపనిచ్చాడు. కనుక మీ గురించి ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన. యవనస్తుడా, ఒక నుంచి తల నుంచి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు. నా తమ్ముడు కొరకు, నా చెల్లి కొరకు ప్రార్థన చేయించిన ప్రభా, ఈ వాక్యం ఇచ్చిన తల్లి కొరకు, తండ్రి కొరకు ప్రార్థన చేయించిన ఒక్కొక్కరిని దర్శించిన ప్రభువా, వాళ్ళ జీవితాలు ఆత్మ ప్రేరేపణ దాచండి. వాళ్ళు దేని కొరకు భయపడుతున్నో తెలియడం లేదు, దేని కొరకు ఆందోళన పడుతున్నారో తెలియడం లేదు, ఏ బెంగతో ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళని రక్షించండి. వాళ్ళ హృదయంలో దేవుడిగా రండి నాయన. వాళ్ళ జీవితాన్ని మార్చండి, గొప్ప కార్యం దాచండి. నీవు గొప్ప దేవుడు నాయన, నీకు లాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభువా. వాళ్ళ జీవితాల్లో ఉండి, వాళ్ళకి దేవుడుగా ఉండి, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం దాచేయమని, నీవే నీ కృపలతో కాచి కాపాడమని ఫోన్ ద్వారాగా, ఈమెయిల్స్ ద్వారాగా ప్రభువా. అంకుల్ నేను రక్షింపబడ్డాను, అన్నా నేను రక్షింపబడ్డాను, అంకుల్ నేను రక్షింపబడ్డాను, నీ వార్త వినుటకు సహాయం దాచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన నిత్యము మనకి, మన కుటుంబాలకు, మన జీవితాలకు ఈ వాక్యం మన ప్రతి ఒక్కరికి సదాకాలం దయచేయనుగాక, ఆమేన్. నా తమ్ముడా, నీ కొరకు ప్రార్థన చేస్తాను. కాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్. కాల్వరీ బ్యాప్టిస్ట్ సంఘం మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తాను. చెన్నైకి వస్తే రండి, ఫోన్ చేసి రండి. చెన్నైలో చెన్నై నగర్, అన్నానగర్ దగ్గరే ఉంది. సెంట్రల్ నుంచి ఒక 15 నిమిషాలే, బస్ స్టేషన్ నుంచి ఒక 15 నిమిషాలే. రండి, ఆరాధనలు కలుసుకొని మంచి పాటలు, మంచి వాక్యం, దేవుని వాక్యంగా చెప్పే ఆరాధన సంఘం. మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరొక దినం మరొక అంశంలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. అంతవరకు ప్రార్థన చేయండి. ఈమెయిల్ ద్వారాగా, ఫోన్ ద్వారాగా మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.